హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియోలో నేను ఒక హీరోయిన్ గురించి అయితే మాట్లాడబోతున్నాను. సో తను మీకు తెలియకపోవచ్చు. ఒకవేళ తెలిస్తే మాత్రం కామెంట్ చేయండి. సో ఇక మాట్లాడుకుందాము. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో నేను చెప్పబోయే హీరోయిన్ వచ్చేసి సునైనా ఎల్లా. సో తినొచ్చేసి కొన్ని మంచి సినిమాలు తీశారనమాట. చాలా మంచి యాక్ట్రెస్ అనే చెప్పాలి. తను ఎంత మంచి యాక్ట్రెస్ అంటే నేను తనకి చాలా పెద్ద డై హార్ట్ ఫ్యాన్ అయిపోయా. తన ఈ కొన్ని సినిమాలు చూసి, తన యాక్టింగ్ చూసి ముఖ్యంగా. ఏమన్నా యాక్ట్రసా, వాట్ యాక్ట్రెస్ తిను. మామూలు యాక్టర్స్ కాదు, చాలా చాలా బాగా యాక్టింగ్ చేస్తారబ్బా. ఆ ఎక్స్ప్రెషన్స్ ఇవ్వటం కానీ, ఆ లుక్స్ కానీ, సో ప్రతిదీ నిజంగా అసలు టాప్ లెవెల్ యాక్ట్రెస్ అన్న ఫీలింగ్ అయితే వచ్చిందనమాట. తిన కొన్ని సినిమాలు ఉన్నాయి, లైక్ 2 ఇడియట్స్ కావచ్చు, అండ్ సంథింగ్ స్పెషల్ కావచ్చు, మిస్సింగ్ కావచ్చు. సో ఇలా కొన్ని సినిమాలు అయితే ఉన్నాయన్నమాట. అండ్ ముఖ్యంగా పెళ్ళికి ముందు ప్రేమ కథ అనే సినిమా ఒకటి ఉంది, అది చూడండి. చాలా మంచి యాక్టింగ్ అయితే చేశారు తిను. అసలు వాట్ యాక్ట్రెస్ అన్న ఫీలింగ్ అయితే కలిగింది. అండ్ తన యాక్టింగ్ చూసి నిజంగా ఐ బికేమ్ డై హార్ట్ ఫ్యాన్ అనమాట. సో తిను తెలుగులో సినిమాలు తీస్తే బాగుండు అన్న ఫీలింగ్ అయితే ఉందని చెప్పాలి. సో తెలుగులో తీశారు అంటే, తిను తమిళ యాక్ట్రెస్ అనమాట. కొన్ని తెలుగులో తీశారు కానీ, అండ్ తమిళ్లో తీసి కొన్ని తెలుగులో డబ్ చేశారు. సో తిన కోసం మెయిన్గా స్పెషల్గా నేను సినిమాలు కూడా చూస్తున్నా. సో ఓన్లీ తిన సినిమాలే, అసలు నేను తమిళీ చూడను. సో తిన సినిమాలు ఓన్లీ తిన పార్ట్ ఏదైతే ఉంటుందో యాక్టింగ్, సో అది మాత్రమే చూస్తా అనమాట. సో చాలా మంచి యాక్ట్రెస్ అబ్బా. సో తిను మరి తెలుగులో ఎందుకు తీయట్లేదో తెలియదు కానీ, తీస్తే బాగుండు అన్న ఫీలింగ్ అయితే ఉంది. సో అంతే, మాట్లాడాలనిపించింది. సో అందుకే చేశా. సో మీకు ఎవరికైనా తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ తిన ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో, తినంటే ఎంతమందికి ఇష్టమో కూడా ఖచ్చితంగా లైక్ చేయండి.